కార్తీక పురాణము 19వ అధ్యాయము చాతుర్మాస వ్రతము. మునిజనులారా, చాతుర్మాస వ్రతమును గురించి సవివరంగా వివరిస్తాను వినండి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని నారదుడు వచ్చి వినయ వివేకాలతో భక్తి ప్రపత్తులతో తన ముకుళిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు. శ్రీహరి చిరునవ్వులొలికిస్తూ, నారదా క్షేమమా అని ప్రశ్నించాడు. త్రిలోకాలు ఎలా ఉన్నాయని అడిగాడు. మునులు జనులు సత్కర్మలతో సత్ప్రవర్తనతో అలరారుతున్న వివరాలు అడిగాడు. హే ముకుంద, లక్ష్మీవల్లభ, లోక సంరక్షక, నీవెరుగని విషయాలు ఏమున్నాయని నేను వివరించగలను. అయినా నీవు చెప్పమంటున్నావు గనక విన్నవిస్తున్నాను. లోకమున నరులు ఎవరి తీరును వారు మసలుకుంటున్నారు. విద్యుక్త విధుల పట్ల శ్రద్ధ చూపుకున్నారు. పుణ్యవ్రతాలు చేయవారు సైతం వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయటం లేదు. పరనింద అహంకారం పెచ్చు పెరిగాయి. మధుమాంసాదులు నిషిద్ధాహారాల పట్ల మోజు కలిగి హింసలకు దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు. అట్టి వారిని సముద్ధరించి కాపాడు అని సమస్తాన్నే వివరించాడు నారదుడు. అంత శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థం ధర్మ సముద్ధరణ కోసం లక్ష్మీ సమేతుడై భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఋషి ఆశ్రమాలు తిరుగుతున్నాడు. వృద్ధ దంపతుల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణలను నిరసించేవారు కొందరు కాగా, గౌరవించి అతిథి మర్యాదలతో ఆదరించేవారు కొందరు. వీరి ఉనికినే పట్టించుకోక వారి వారి కార్యక్రమాల్లో లీనమై ఉండేవారు కొందరు. ఇలా ప్రజలు రకరకాలుగా మసలుకుంటూ ఉండగా చూచిన రమామాధవుడు ఋషివాటికలు చూచేటందుకు బయలుదేరాడు. అలా వారిని సందర్శిస్తూ నైమిసారణ్యానికి వచ్చారు. సూత సౌనకాదులు వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించగా, వారిలో జ్ఞానసిద్ధుడనే యోగేంద్రుడు, ఏ హృషికేశ, మాధవ, మధుసూదన, ఏ పుండరీకాక్ష, మీ రాకతో మేము మా ఆశ్రమము ధన్యత్వం చెంది తరించాము. చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ, లోకాలు అతలాకుతలమై సత్కర్మలకు దూరమై ధర్మగ్లానికి లోనవుతున్నాయి. హే లోకరక్షక, లోకాలు తరించే మార్గం ఉపదేశించు అని వేడుకున్నారు. జ్ఞానసిద్ధ, కోరవలసిన కోరికనే కోరావు. లోకోద్ధరణే ధ్యేయంగా నేను శ్రీలక్ష్మి భువికి దిగి వచ్చాము. లోకశ్రేయచ్చే ధ్యేయంగా గల నీకు 2 వరాలు అనుగ్రహిస్తున్నాను, కోరుకోవలసిందన్నాడు శ్రీహరి. దేవదేవ, ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా మసలలేకున్నాము. పరంధామ, నీయందే మనస్సు ఉండునట్లు అనుగ్రహించవలసిందని వేడుకొన్నాడు. అనుగ్రహిస్తాను, 2వ వరం కోరుకోవలసిందన్నాడు ఆపదోద్ధారకుడు. దురాచారము, పాపకర్మలు, స్వార్థచింతనలు ప్రజల్లో పెచ్చు పెరుగుతున్నాయి. అవి తొలగి ప్రజలు ధర్మచిత్తులై మసలు కొనగల రీతిని కొనసాగించగల వ్రతాన్ని అనుగ్రహించు లోకరక్షక అని ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు. అందుకు ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను. దీనివల్ల ప్రజల్లో జాగరూకత, నిశ్చలత, నిర్మలత కలుగుతాయి. ఆషాఢశుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు 4 నెలలు నేను లక్ష్మీదేవి సహితంగా ఈ పాలకడలో శయనించి ఉంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ కాలం ప్రజలు మెలకువగా మసలు కలుగేందుకు ఈ వ్రతం తోడ్పడుతుంది. ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతం. నియమనిష్టలు అనుసరించి ఈ 4 నెలలు చేయు చాతుర్మాస వ్రతం వల్ల పాపములు నశించి తరించగలుగుతారు. జరాభారం, ఆరోగ్యభంగం ఆదిగా గల జన్మబాధలుండవు. పుణ్యప్రదమై ఈ వ్రత దీక్షలు ఆషాఢశుద్ధ దశమి నుండి శాకము, ఆ తదుపరి నెలకు శ్రావణశుద్ధ దశమి నుండి పెరుగు, అటుపై భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలు, ఆపై నెలకు అనగా ఆశ్వేజ శుద్ధ దశమి మొదలుకొని పప్పు దినుసులు విడిచిపెట్టాలి. క్రమక్రమంగా నేను చెప్పిన ప్రకారం ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ 4 నెలల్లో భక్తి తత్పరులై నన్ను సేవించిన వారికి ముక్తిని అనుగ్రహిస్తాను. నాకు నిద్ర, మెలకువ, సుషుప్తి అవస్థాత్రయములు లేవు. వీటికి అతీతుణ్ణి. భక్తుల నిద్రా పరిశీలనే నా నిద్రావస్థ. కనుక జ్ఞానసిద్ధ, నేను ఈ 4 నెలలు నిద్రనిపంతో శయనించిన భక్తి గల వారిని పరిశీలిస్తూనే ఉంటాను. త్రికాలములయందు స్తోత్రము చేయవారికి, నిశ్చల చిత్తంతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వారికి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పాన శయనించాడు. పాపులు, దుర్మార్గులు ఈ వ్రతం వల్ల సద్వర్తనులవుతారు. అన్ని కులాల వారు ఈ వ్రతం చేయవచ్చు. ఈ వ్రతాన్ని నిందించినా నిరసించినా గోహత్య మహాపాతకాన్ని, జన్మజన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు అని అంగీరస మహాముని వివరించారు. కార్తీక పురాణం 19వ పారాయణ భాగం చాతుర్మాస వ్రతం అధ్యాయం సమాప్తం.